ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మా ఎస్ఏకే టెంపుల్ టూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో విశాఖపట్నంలో ఉన్న ఆనంద గణపతి దేవాలయం గురించి కొన్ని వివరాలు. వీడియోలోకి అందరికీ స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న జాలార్పేటలో ఈ ఆనంద గణపతి దేవాలయం ఉందండి. ఈ దేవాలయాన్ని బెల్లం గణపతి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా మనకు అనే విషయాలు తెలుస్తున్నాయి. ఈ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించారని కూడా ఒక కథ ప్రకారం తెలుస్తోంది. ఈ దేవాలయానికి ఎదురుగుండా సముద్రం ఉంటుందండి. ఆ సముద్రం తీరంలో పూర్వం వైశాఖేశ్వరుడు అనే పేరుతో కొంతమంది దేవతలు శివలింగాన్ని ప్రశ్నించి పూజించేవారు. కాలక్రమేణా సముద్రం ముందుకు రావడం వల్ల ఆ వైశాఖేశ్వరుడు ఆ దేవాలయం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. దీనికి కలత చెందిన చంద్రుడు ఘోర తపస్సు చేసి శివుని దగ్గర ఒక వరం తీసుకున్నారు. తిరిగి అక్కడే శివలింగం వెలిసింది. ఆ శివలింగం వెలిసిన చోటే ఒక వినాయక విగ్రహాన్ని కూడా చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ గణపతి కోవిల్లో ఒక విశేషం ఏంటంటే, ఎక్కడైనా తొండము వినాయకుడి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది, ఇక్కడ వినాయకుడి తొండం మాత్రం కుడివైపు తిరిగి ఉంటుంది. భక్తులు ఈ గణపతి ఆలయాన్ని సందర్శించి నైవేద్యంగా మొక్కుబడిగా బెల్లం నైవేద్యం పెడుతుంటారు. బెల్లాన్నే మొక్కుబడిగా ఇస్తుంటారు. అంచేత ఇక్కడ షాపులన్నీ కూడా బెల్లం షాపులే ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్ల ఈ కోవిలికి బెల్లం గణపతి గుడిగా ప్రఖ్యాతి పొందింది. ఇది గుడి ప్రధానంగా బుచ్చి రామలింగేశ్వర స్వామి దేవాలయంగా ఉంటుంది. శివుడే ప్రధానం, కాకపోతే ఇక్కడ గణపతికే ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. భక్తులు నేరుగా వినాయకుడు తమ కోరికలు చెప్పుకొని అవి నెరవేరిన పిమ్మట వారు ఎంత పరిమాణాలు అనుకున్నారో అంత పరిమాణాల బెల్లం దిమ్మల్ని స్వామికి నైవేద్యంగా పెట్టి వారు చిన్న ప్రసాదంగా చిన్న ముక్కలు మాత్రమే తీసుకెళ్తారు. సాధారణంగా ఇక్కడ 1 కేజీ, 3 కేజీలు, 5 కేజీలు ఈ పరిణామంలో బెల్లాన్ని వినాయకుడికి సమర్పిస్తూ ఉంటారు. ఇది అనాదిగా ఈ కోవిల్లో ఒక ఆచారం. ఇక్కడ భక్తులకు ప్రసాదంగా కూడా బెల్లాన్నే పంచిపెడతారు. ఇంత గొప్ప విశేషాలను బెల్ల వినాయకుడు విశాఖపట్నంలో కొలువై ఉన్నారు. భక్తులు ప్రధానంగా ప్రతి సోమవారం మరియు బుధవారాల్లో ఈ గుడిని సందర్శిస్తూ ఉంటారు. దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఎందుకంటే ఈ దేవాలయం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి ఆ జంక్షన్లో ఉంది. కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి ఢిల్లీ వెళ్ళే దారిలోని ఎడం పక్క తిరగా సముద్రం వైపు ఉంటుంది. ఆ జంక్షన్కి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ బెల్లం దిమ్మలు అవి కనబడుతుంటాయి. కారులో వెళ్ళడం కష్టం. ఓన్లీ 2 వీలర్స్ ఆరు నడుచుకుని మాత్రమే వెళ్ళాలి. మామూలుగా అన్ని దేవాలయాల్లో మనం చూసే గణపయ్య విగ్రహం తొండం ఎడం వైపుకు తిరిగి ఉంటే, బెల్ల వినాయకుడి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ బెల్ల వినాయక స్వామిని దర్శించుకుంటే ఆనందాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గణపతి ఉపాసకులు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అందుకే ఈ బెల్లం గణపతిని అంతా ఆనంద గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అందరూ ఈ బెల్లం గణపతి ఆలయాన్ని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకుంటారని ఆశిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు పంపించండి. ఈ వీడియోను వీక్షించిన వాళ్ళందరికీ మా ఎస్ఏకే టెంపుల్ టూర్ తరఫున ధన్యవాదాలు.